వాటి సన్నాస్ మాటలు ఏం మాట్లాడతారు వాటిని? మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు మీరు మంత్రిగా ఎగబట్టి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి నిన్ననే చూసాం అనేక మాధ్యమాలు పత్రికలు 6,70,000 కోట్ల రూపాయలు దాదాపు అప్పులేదు. నెలకి దాదాపుగా 200 కోట్ల రూపాయలు వడ్డీలో అప్పులు కడుతున్నాం. ఈరోజు ఈ 6 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మా ప్రీత ముఖ్యమంత్రి గారు 38,000 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారు. ప్రతి వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థను సంపూర్ణంగా నాశనం చేశారు. ఈ 6 నెలల్లో ఒక ఎకరం భూమి అమల మీ దగ్గర డబ్బులు అవసరం ఉన్నప్పుడు 100 ఎకరాల భూములు అమ్మడం, 100 ఎకరాలు నిధులు సమీకరించడం చేయాలి. ఈ రోజు ఈ రాష్ట్రం అప్పుడుగా మాట్లాడే కారణం ఎవరు? మీ ప్రభుత్వం కదా, మీ ముఖ్యమంత్రి కదా. ఒకటే అడుగుతున్న వైష్ణవాన్ని శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. జాతీయ క్రైమ్ రిపోర్ట్ చెప్తాం. మీ టైంలో ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది? నేను ఒక చిన్న పొరపాటు చేశాడు, అది పెద్ద పొరపాటు. వెంటనే ఎస్ఐ సస్పెండ్ చేశాడు. ఎస్ఐ మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఏ తప్పు జరిగినా క్షమించే సమస్య లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. కేవలం 6 నెలలు మాకు వచ్చింది. 3 నెలలు ఎన్నికలకే పోయింది. ఒక 2 నెలలు సర్దుకోవడానికి సరిపోయింది. అయినప్పటికీ అప్పుడుగా ఉన్న రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి నెల జీతాలు సక్రమంగా ఇస్తున్నాం. ప్రతి నెల ఏ రోజున మీరు జీతాలు ఇచ్చారా? మీ 10 సంవత్సరాల కాలంలో ఒక డిఎస్సీ చేశారా? కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన డిఎస్సీ మళ్ళీ ఇప్పుడు మేమే డిఎస్సీ చేస్తున్నాం. ఒక గ్రూప్ ఎగ్జామ్స్ పరీక్షలు సమర్థంగా నిర్వహించారా? ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్ పరీక్ష నిర్వహించడానికి సిద్ధంగా నిర్వహిస్తున్నాం. అన్నది ఏ రోజైనా పేపర్ లీక్ అవడం, విద్యార్థుల జీవితాలు దాడుకున్నారు. ఏ నిరుద్యోగులు ఉద్యోగాలతో తెలంగాణ తెచ్చుకున్నాము, వారు ఆశ నిరాశ చేశారు. అన్ని రకాలుగా విఫలమైన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు కూడా సరిపడా అప్పులు చేశారు. మా ముఖ్యమంత్రి గారు 20 సంవత్సరాలకి సరిపోదు అంత నాశనం చేశారు. ఈరోజు నిన్న మళ్ళీ మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఎంత దుర్మార్గంగా, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే జస్టిస్ నరసింహారెడ్డి గారిని మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వే నరసింహారెడ్డి గారు దిగిపో. అసలు ఏమన్నా ఉందా? ఆలోచనతో మాట్లాడతారా? మీరు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు. 3 రూపాయలకి 3.5 వచ్చారు. 4 రూపాయల లోపు వచ్చే విద్యుత్ని 6 రూపాయలకి కొన్నాడు. 80,000 కోట్ల రూపాయలు, 89,000 కోట్ల రూపాయలు నాశనం చేశారు. అప్పుడు బాగా చేశారు.